రాజాసాబ్. అసలు ఈ సినిమా ప్రీమియర్ పడ్డ తర్వాత డిఫరెంట్ టాక్స్ అయితే వచ్చినాయి. అసలు ఎలా ఉందా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చూసాను సినిమా. రాజాసాబ్ సినిమా మారుతి డైరెక్ట్ చేస్తున్నాడని తెలియగానే చాలామంది అయితే షాక్ అయ్యారు. అభిమానులు అయితే వద్దొద్దని గోల చేశారు. బట్ ఏంటంటే ఒక్కొక్కటి ప్రోమో ఇవి రిలీజ్ అయిన తర్వాత కూడా మిక్స్డ్ టాక్స్ అయితే వచ్చినాయి. బట్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఏదో కొట్టేలా ఉంది సినిమా అనిపించింది. ఇంక ఈ సినిమా ఎలా ఉంది రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అన్న వాళ్ళ నాన్నమ్మతోనే ఉంటాడు. మదర్ ఫాదర్ ఎవరో ఉండరు. నాన్నమ్మ అంటే పంచప్రాణాల మనవడికి. సో వాళ్ళ నాన్నమ్మ మాత్రం అల్జీమర్స్తో బాధపడుతూ ఉంటుంది. తను ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటుంది. తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సంజయ్ దత్ అన్నమాట. ఎప్పుడు వస్తాడో ఏంటి అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన అతని కోసం వెయిట్ చేస్తూ అలా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటుంది. సో తన నాన్నమ్మ కోసం బాధ చూడలేక మనోడు తన తాతనంటూ వెతుక్కుంటూ వస్తాడు హైదరాబాద్కి. ఆ వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇంతకీ వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ తాత ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఈ సినిమాలో ఉన్న కథ. కూడా అయితే ఎంత సింపుల్ స్టోరీ ఇది. బట్ అక్కడ డైరెక్టర్ మారుతూ ఏం చేశాడంటే దీన్ని మైండ్ గేములతో ఆ తర్వాత ఇంకా కొంచెం ఇల్యూజన్ ఇలాంటివి ఏవో కొత్తగా క్రియేట్ చేసి డిఫరెంట్గా చెప్దామని అయితే ట్రై చేశాడు మనోడు. ఒక పక్క మైండ్ కంట్రోల్ చేయడం ఇటువంటి కొన్ని కాన్సెప్ట్లు అయితే తీసుకున్నాడు. స్టోరీ అయితే పర్లేదు బాగానే అనిపించింది. బట్ మనోడు ఎంతవరకు సక్సెస్ అయ్యాడో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ సినిమాలో మనం పాజిటివ్గా చెప్పుకోవాలంటే నాకు నచ్చింది ప్రభాస్ అన్న ఎనర్జీ. ప్రభాస్ అన్న అయితే త్రూ అవుట్ ద సినిమా నెక్స్ట్ లెవెల్లో అయితే పర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్ ఉంది ఆయన క్యారెక్టర్ అయితే. ప్రభాస్ అన్న ఎనర్జీయే ఈ సినిమాకి నిలబెట్టింది. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. భుజాల మీద నడిపించాడు సినిమా అయితే. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ అయితే ఎదిరిపోద్ది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పీక్లో ఉంది క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ. అప్పుడు వచ్చే ఎపిసోడ్లు అయితే ఓ రేంజ్లో ఉంటాయి. ఆ తర్వాత క్లైమాక్స్లో వచ్చే బీజిఎం ఏదైతే ఉందో ఆ బీజిఎం ఒకటి, ఆ మూడే నాకు పాజిటివ్స్గా అనిపించినాయి. పాటలు కూడా పర్లేదు బాగానే వర్కౌట్ అండి చూడడానికి. ఆ తర్వాత గ్లామరస్ హీరోయిన్స్ వాళ్ళు కూడా ఓకే అనిపించారు. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకుంటే ఈ స్టోరీని చాలా కన్ఫ్యూజ్డ్గా చెప్పాడు మనోడైతే. చాలామంది కామెడియన్స్కి ఈ సినిమా అయితే అర్థం కాకపోవచ్చు ఆ చెప్పిన లాజిక్స్ కానీ ఇవి కానీ. ఆ తర్వాత చాలా ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. మనోడు కామెడీని నమ్ముకున్నాడు. హర్రర్ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ అలానే కామెడీ వర్కౌట్ అయిందంటే కామెడీ కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు. సో ఏ జోనర్కి సరిగా అయితే సంబంధించలేదు అన్నట్టు సాగింది ఈ సినిమా అయితే. ప్రభాస్ అని మాత్రం ప్రీ క్లైమాక్స్లో వచ్చి హాస్పిటల్ ఎపిసోడ్స్ ఏదైతే ఉంటుందో అక్కడైతే పర్ఫార్మెన్స్ తీసాడు. బాగా వర్కౌట్ అయింది అది. ఆ తర్వాత నానమ్మ క్యారెక్టర్ చేసిన తను కూడా బాగానే చేశారు. సంజయ్ దత్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అతనైతే ఓ రేంజ్లో చేశాడు పర్ఫార్మెన్స్. సో వీళ్ళందరితో పోల్చుకుంటే ఇంకా హీరోయిన్ల కోసం ఎంత తక్కువ ఆడుకుంటే అంత మంచిది. ఎందుకంటే జస్ట్ ఏదో స్కిన్ షో కోసం పెట్టినట్టు ఉందంటే వాళ్ళని, అంతకుమించి ఏమనిపించలేదు. బట్ పాటలు కూడా పర్లేదు బాగానే అనిపించినాయి. తమనన్న అయితే పూర్తిగా నెక్స్ట్ లెవెల్లో తన డ్యూటీ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజిఎం క్లైమాక్స్లో తప్ప మిగతా ఎక్కడ ప్రభాసాన్ని నిలబెట్టి చేసే విధంగా అయితే బీజిఎం ఉండదు. కార్తీ గురించి తెలిసిందే కదా. ఈయన గతంలో పెద్ద హీరో వెంకటేష్ గారు ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా అలాగే తడబడ్డాడు. అటు బాగుందా అంటే బాగుందని చెప్పడం, ఇటు బాగోలేదంటే బాగోలేదని కూడా చెప్పడం. ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది ఆ సినిమా. సో నాకు ఈ సినిమా కూడా అలా అనిపించింది. కేవలం ప్రభాసన్ కోసం అయితే డెఫినెట్గా చూడొచ్చు ఈ సినిమా అయితే. అలాగే క్లైమాక్స్లోని బీజిఎం అక్కడక్కడ పాటల కోసం వీటి కోసం అయితే ట్రై చేయొచ్చు. నాకు తెలిసి చాలామంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఇదే స్టోరీ వేరే హీరోతో చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ ప్రభాస్ అన్న ఆయన రేంజ్కి తగ్గ సినిమా కాదని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే ఈ సినిమా అయితే పర్లేదు, వన్ టైం వాచబుల్. రన్ టైం వచ్చేసరికి 3 hours పెట్టాడు. నాకు తెలిసి అంత అవసరం లేదనిపించింది. ఒక 1/2 hour ట్రిమ్ చేసి పడదొబ్బి సరైన సీన్స్ ఏదైతే ల్యాగ్ ఉన్నాయో అవన్నీ తీసి పడేస్తే నెక్స్ట్ లెవెల్లో అనిపించేది సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగింది. తర్వాత ఇంకొన్ని సినిమాల్లో హరిహర వీరమల్ కానీ ఇలాంటి అట్లా అదే జరిగింది. ఆ తర్వాత కొన్ని విఎఫ్ఎక్స్ అయితే షార్ట్లు తెలిసిపోతే ఫైట్లో కరెక్ట్గా మనోడు ఫేస్ పెట్టేశారని చెప్పేసి మరి అంత పూర్గా ఎలా ఆలోచించారో నాకైతే అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా అయితే ఈ సినిమా పర్లేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే. క్లైమాక్స్ కోసం ప్రభాస్ అన్న కోసం అయితే డెఫినెట్గా చూడొచ్చు. సో ఎవరైనా ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్మెంట్. థ్యాంక్ యూ.